తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు అసలు ఏమైంది? ఆమె లాంగ్ లీవ్కు కారణమేంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే స్మితా సబర్వాల్ అనారోగ్య కారణంతో 6 నెలల పాటు లీవ్ తీసుకున్నారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు వెల్లడించారామె. కొన్ని నెలలుగా వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ VAD అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్నట్టు ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే పైకి చైల్డ్ కేర్ లీవ్ అని చెబుతున్నా లోపల కారణాలు వేరేగా ఉన్నాయని తోటి IASలు చర్చించుకుంటున్నారు. దీంతో చాలా మందిని ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. స్మితా సబర్వాల్ ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు విధులకు దూరంగా ఉండనున్నారు. చైల్డ్ కేర్ లీవ్ పేరిట 6 నెలలు సెలవు పెట్టారని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడైంది. ఆమె పెట్టుకున్న దరఖాస్తును గత నెలలో ప్రభుత్వం ఆమోదించింది. దీంతో 6 నెలల పాటు ఆమె విధులకు ఎందుకు దూరం అవుతున్నారు? ఆమె సెలవుకు గల కారణాలపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ప్రచారానికి తెరదించుతూ తన అనారోగ్య పరిస్థితిని వివరిస్తూ ఆమె తన ఎక్స్ ఖాతాలో ఒక సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. భరించలేని పెయిన్తో తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, దాని నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నానని వెల్లడించారామె. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మరింత బలంగా తిరిగొస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవాలని, తనపై వస్తున్న వదంతులను నమ్మొద్దని కోరారామె. దీంతో స్మితా సబర్వాల్ అభిమానులు, ఫాలోయర్లు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. అయితే అసలు స్మితా సబర్వాల్కు వచ్చిన వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ VAD అంటే ఏంటి అంటే, మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమనులలో ఒకటైన వెర్టెబ్రల్ ఆర్టరీ లోపలి పొరలో చిన్నపాటి చీలిక ఏర్పడడాన్ని VAD అంటారు. దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గి తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి, మాట్లాడడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది బ్రెయిన్ స్ట్రోక్ కూడా దారితీసే ప్రమాదం ఉందట. అధిక రక్తపోటు, మైగ్రేన్ వంటి సమస్యలు ఈ వ్యాధికి కారణమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. దీంతో ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ 6 నెలల చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం 2025 ఆగస్టు 1 నుంచి 2026 జనవరి 31 వరకు లీవ్ను మంజూరు చేసింది. స్మితా సబర్వాల్ స్థానంలో IAS కాత్యాయని దేవిని మెంబర్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ చాలా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి సలహా కమిటీలో సభ్యురాలిగా కూడా ఉన్నారు. దాంతోపాటు మిషన్ భగీరథ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత తగ్గిందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె వ్యవహరించిన తీరు అప్పట్లో కొంత వివాదాస్పదంగా కూడా మారింది. ఇక ఆ తర్వాత ఆమెకు ప్రాధాన్యం లేని పోస్టులు ఇచ్చారని అసంతృప్తితో ఉన్నారట స్మితా సబర్వాల్. తొలుత రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా స్మితాకు పోస్టింగ్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత ఆమెను యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణకు మిస్ వరల్డ్ పోటీలను తీసుకురావడంలో ఆమె కీలకంగా వ్యవహరించారని చెబుతారు. అయితే పలు కారణాలతో ఆ ఈవెంట్కు కొద్ది రోజుల ముందు ఆ బాధ్యతల నుంచి ఆమెను తప్పించారు. ప్రస్తుతం ఆర్థిక ప్రణాళిక విభాగంలో కొనసాగుతున్నారు స్మితా సబర్వాల్. అంతేకాక గతంలో HCU భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఆమెపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఇక స్మితా సబర్వాల్ పై మిషన్ భగీరథ ప్రాజెక్టు విషయంలోనూ అవినీతి ఆరోపణలున్నాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా స్మితా సబర్వాల్ పై చర్యలకు సిఫారసు చేసింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించబోతున్న నేపథ్యంలో ఆమె సెలవు తీసుకోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సెలవు జీవో మంజూరు తర్వాత స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్యపరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నానని, కొన్నిసార్లు మన జీవితంలో నిశ్శబ్దమైన సమయమే అసలైన పరిస్థితులను తెలియజేస్తుందని పేర్కొన్నారు. చాలా బాధతో నెమ్మదిగా కోలుకుంటున్నానని, ఈ సమస్యను త్వరలోనే అధిగమిస్తానని ఓ పర్యాటక ప్రాంతాన్ని ఆస్వాదిస్తున్న వీడియోను పోస్ట్ చేశారామె. ఇదిలా ఉంటే ప్రభుత్వ అధికారిగా ఉంటూనే స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంచగచ్చబౌలి భూముల్లో చెట్ల తొలగింపు సమయంలో AI ఆధారిత ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం అప్పట్లో పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. ఈ విషయమై ఆమెకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ PC ఘోష్ కమిషన్ ముందు కూడా హాజరైన స్మితా సబర్వాల్ ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల వల్లే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని తెలుస్తోంది.
అయితే తాజాగా కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించబోతున్న నేపథ్యంలో స్మితా సబర్వాల్ లీవ్ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా కూడా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు గుర్తింపు ఉంది. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితకు ప్రస్తుతం గడ్డు కాలమే నడుస్తోందని అర్థమవుతోంది. అందుకు బలం చేకూరుస్తూ ఆమె చేసిన పోస్ట్ అయితే ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎప్పుడూ లేనిది ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కలకలమే రేపాయి. ఆమెకు గడ్డు రోజులు ఏమొచ్చాయి, బాధ కలిగించేలా ఏం జరిగాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారడంతో రకరకాల ఊహాగానాలు తెర మీదకొస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గచ్చిబౌలి భూముల్లో చెట్ల తొలగింపు సమయంలో ఏఐ ఆధారిత ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు స్మితా సబర్వాల్. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలోనే దీర్ఘకాలిక సెలవుపై స్మితా సబర్వాల్ వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రాధాన్యత లేని పోస్టింగ్స్, ఇబ్బందికర పరిస్థితుల కారణం వల్లనే లాంగ్ లీవ్ పెట్టి వెళ్లినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే 6 నెలల్లోపు సమస్యలు చక్కబడతాయని భావిస్తున్నారట ఆమె. చూడాలి మరి ఏం జరుగుతుందో.